ఒరే అబ్బాయ్, చెప్పు బాబాయ్. అవ్వారు అవ్వారు ఏంటి బాబాయ్? అవ్వ ఏంటి ఆరు ఏంటి? ఎరే ఏం లేదురా, బాగుండావా అని చెప్పి ఇంగ్లీష్లో అడుగుతుంటా. ఊరే ఊరే హవ్వారీకి వచ్చిన తిప్పలు ఇవి. అదేలేరా, మన మనోడు నేర్పించారు మొన్న. అవునా, సరే సర్లే బాబాయ్. హవ్వారీ అంటారు దాన్ని, అవ్వ ఆరు కాదు. సరే సర్లే, ఈసారి అడ్డే చెప్తాలే కానీ ఏంది వందల. నాకేదో ఒకటి కారం కారం చేసి పెట్టు, తినాలనుంది. ఏం చేసి పెట్టాలి బాబాయ్? మొన్నేమో నూడిల్స్ చేసి పెట్టావు బ్రహ్మాండంగా ఉండి. అట్లాగే ఇవాళ ఏదో ఒకటి బిర్యానీ చేసి పెట్టరా. ఓకే బాబాయ్, ఏం చేయమంటావు? హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయమంటావా నీకోసం, లేదంటే నెల్లూరు బిర్యానీ చేయమంటావా? అవన్నీ కాదు కానీ ఒక మంచి స్పైసీ బిర్యానీ చేయరా. తింటా ఉంటే నోట్లోంచి కారం ఊరాలా, అదేవిధంగా మసాలాలు బాగా ఉండాలా. అవునా బాబాయ్? అయితే నీకోసం ఇవాళ దిండిగల్ తలపకట్టి బిర్యానీ చేస్తాను. ఊరే ఊరే ఏంద్రో కొత్త పేరు వినిపిస్తున్నావు? ఏం లేదు బాబాయ్, తమిళనాడులో చాలా ఫేమస్ ఇది. నాగస్వామి నాయుడు గారు అని చెప్పి ఒక ఆయన పాన్ షాప్ నడుపుకునేవాళ్ళు. ఇంతకుముందు కాలంలో ఒక 4 సీట్లు ఉండే హోటల్తో స్టార్ట్ చేసి ఇవాళ చాలా పెద్ద ఫేమస్ హోటల్గా తయారు చేశారు దాన్ని. అదే దిండిగల్ తలపకట్టి బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ మన హైదరాబాదీ బిర్యానీలో కానీ వేరే బిర్యానీలో కానీ రాదు. చాలా యూనిక్గా ఉంటుంది. ప్రతి మెతుకు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనం బాస్మతి వేయం బాబాయ్, చిట్టి ముత్యాలను వస్తాయి. చాలా చాలా బాగుంటాయి. ఆ రైస్ యూస్ చేస్తాం అనమాట. ఆ ఫ్లేవరు నేనైతే చెప్పలేను. ఒకసారి తిన్నాక ఎలా ఉందో నువ్వే చెప్తావు. అవునా అబ్బాయి, చేసే మరి. ఓకే బాబాయ్, ముందైతే మనం హోమ్మేడ్ గరం మసాలా చేసుకోవాలి. ఈ బిర్యానీ స్పెషాలిటీ అదే. దానికోసం ముందుగా నేను 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ మిరియాలు. మీకు ఎక్కువ కావాలనుకుంటే కారం ఇంకొంచెం వేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు చూపిస్తున్నాం కదా జీలకర్ర, ఇది ఇవి వేసుకుంటున్నాను కదా. ఇవన్నీ చాలా స్పైసెస్ పడతాయి దీంట్లో. ఏవేమి మొత్తం క్లియర్ చెప్తాను. 2 ఇంచుల చెక్క, దాల్చిన చెక్క అంటారు కదా అది. బిర్యానీ ఆకు ఒక మీడియం సైజు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా జాపత్రి ఒకటి తీసుకోండి. ఒక 10 లవంగాలు, అదేవిధంగా ఒక 4 యాలక్కాయలు. బండ పువ్వు అంటాం కదా, అది కూడా వేస్తాం దీంట్లో. ఇదైతే స్టార్ అనస్ పువ్వు, ఇది బండ పువ్వు అనమాట. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయకండి. అదేవిధంగా ఒక 10 నుంచి 15 జీడిపప్పు, అదే కాజు అంటాం కదా అదనమాట. ఇవన్నీ వేసుకొని మంచి పౌడర్ కొట్టేసేయాలన్నమాట. ఈ మసాలాలో ఉంటుంది బాబాయ్ ఫ్లేవరు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీంట్లో ఫ్లేవర్ ఇచ్చేది ఈ మసాలానే. ఓకేనా? ఓకేరా. నెక్స్ట్ అయితే మనం పేస్ట్ చేసుకోవాలి బాబాయ్. దానికోసం అని చెప్పి నేను చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్ ఏవేమని చెప్తాను చూసుకో. ఏవేవి అంటే మిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, ఇవన్నీ వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం బరకగా, నీళ్ళు ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. వేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్ వస్తుంది కదా, ఈ మాదిరి ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకో. ముందరైతే మనకి ఇది ప్లస్ గరం మసాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఈ రెసిపీలో ఇదే మెయిన్ కీ ఇంగ్రీడియంట్. ఓకేనా? నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్ల నూనె, చూపిస్తున్నాం కదా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగిపోయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా బరకగా, అది మొత్తం వేసేసుకోవాలి దీంట్లో. ఇది వేసేటప్పుడు కొంచెం బరకగానే ఉంటే మంచిది. ఎందుకంటే మధ్యలో ఆ ఉల్లిపాయలు అనేవి మనకి తగులుతూ ఉంటాయి పంటికి. అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. యాక్చువల్గా అయితే దీంట్లో మనకి చిన్న చిన్న ఉల్లిపాయలు వస్తాయి కదా, షాలెట్స్ అంటారు, వాటిని అయితే వేస్తారు తమిళనాడులో. నాకైతే అవైలబిలిటీ లేదు కాబట్టి పెద్దవి వేసాను. కానీ అవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కింద అయితే అడుగు పడుతూ ఉంటుందండి, అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను కదా. బాబా, ఆ వేడి చూడండి ఎట్లుందో. మొత్తం కెమెరా వైపు మొత్తం పొగలు సెగలు ఎట్లాంటి వస్తున్నాయి. కానీ మీకోసం అని చెప్పి కష్టపడి చేస్తున్నాను ఇష్టంగా. సో చూసేయండి. మొత్తం చూసుకున్న తర్వాత ఒకసారి చేసుకుని తినండి, ఎప్పటికీ మర్చిపోలేరు. అంత బాగుంటుంది బిర్యానీ. ఓకే. చూస్తున్నారు కదా మనం ఇందాక పేస్ట్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయో, ఆ నీళ్ళు మొత్తం ఆవిరిపోయి ఎట్లా అయిపోయింది చూడండి మసాలా. సో బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, కలిపెట్టుకుంటూ. లేదంటే కింద అయితే మనకి మాడిపోతుంది, దాని తర్వాత ఫ్లేవర్ చేదు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు బాగుండదు. అందుకని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నాం కదా, నీళ్ళు మొత్తం ఆవిరైపోయేదాకా నీట్గా నిదానంగా మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా హోమ్మేడ్ గరం మసాలా, అది వేసేసుకొని దాంతోపాటు ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. అదేవిధంగా పసుపు, ఈ 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందాక మనం ఏదైతే పేస్ట్ వేసామో దాంట్లో ఈ గరం మసాలా, కారం, పసుపు అంతా బాగా కలిసిపోవాలి. అదేవిధంగా పచ్చివాసన అయితే ఎక్కడ ఉండకూడదు. మనం మసాలాలన్నీ పొడిగా వేసాం కదా, అన్నీ పచ్చివే అన్నమాట. వాటిలో అయితే వేయించుకోలేదు మనం. అందుకని చెప్పి ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయినప్పుడు మనకి పచ్చివాసన మొత్తం పోతుంది. అప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది.
సో ఇది అరకిలో చికెన్, అరకిలో రైస్ కోసం తీసుకుంటున్నాను నేనైతే. 100 గ్రామ్స్ పెరుగు వేసుకున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని పెరుగులో కూడా వాసన లేకుండా ఉండేలాగా మొత్తం కింద నుంచి బాగా కదిలిస్తూ ఎక్కడ కూడా మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మాడిందిరా అంటే అస్సలు బాగుండదు. అందుకని చెప్పి అడుగు మందంగా ఉండే బౌల్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. చూస్తున్నారు కదా, నాకు అంత జాగ్రత్తగా చేసుకున్నా కానీ కొంచెం మాడుతూ ఉంది. నేనైతే అందుకని చెప్పి బాగా గెగుతూ ఉన్నాను మధ్య మధ్యలో. మీరైతే ఈ బిర్యానీ చేసేటప్పుడు పక్కనే ఉండాలండి. ఏముందిలే ఫ్రై అవుతుంది అని చెప్పి పక్కన పెట్టలేరు అనుకోండి, కింద మొత్తం మాడిపోయి చేదు వాసన వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అయితే ఈ విధంగా 1/2 కిలో చికెన్ వేసుకున్నానండి. చెప్పడానికి 1/2 కిలో అని చెప్తున్నాను కానీ ఇది 550 to 600 గ్రామ్స్ మధ్యలో ఉండిందండి. మనకి ఎప్పుడు కూడా బిర్యానీలో రైస్ క్వాంటిటీ కంటే మీట్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి మీరు పెళ్ళిళ్ళలో గమనించారో లేదో, పెళ్లి బిర్యానీలు చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే దాంట్లో మన రైస్ క్వాంటిటీ కంటే మీట్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేస్తారు. దానివల్ల ఫ్లేవర్ అనేది ఓవరాల్గా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇందాక వేసాం కదా మనం పేస్ట్, గరం మసాలా, పెరుగు, ఇవన్నీ కూడా బాగా పట్టేస్తాయి అట్లా చేస్తే. అందుకని చెప్పి ఫ్రై చేసుకుంటాం అనమాట. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. దీంట్లో మొత్తం ఉప్పు ఒకేసారి వేయకూడదు మీరు, ఎందుకంటే దీంట్లో తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మొత్తం చేయడానికి వెయిట్ చేయండి. లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలని నేను చెప్తాను. ఆ లోపు అయితే మీరు ఈ విధంగా ముక్కకి మసాలా బాగా పట్టేలాగా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఓకేనా? అలా చేసుకున్నానంటే మీకు ఏదైతే తినేటప్పుడు బిర్యానీలో ప్రతి ముక్కకి ప్లస్ అదేవిధంగా మీరు తినే రైస్లో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రైన్లో కూడా మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. ఇన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అంత బాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలా అవ్వాలంటే మీరు నిదానంగా కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి డ్రై రోస్ట్ లాగా అయిపోవాలి ఆల్మోస్ట్. ఆ విధంగా అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, బాగా ఉడికి ఆయిల్ అయితే బయటకు వస్తుంది ఇప్పుడే. ఆయిల్ అదేవిధంగా ఘీ వేసాం కదా మనం, నెయ్యి, ఆ రెండు కూడా బాగా వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు బాగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఈ టైంలో అయితే మనం ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాము. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇందాక మనం ఫ్రై చేసింది ఎందుకంటే దాంట్లో పచ్చి వాసన చికెన్లో కానీ మసాలాలో కానీ ఏమైనా మిగిలి ఉంటే అది మొత్తం పోయి అదేవిధంగా చికెన్కి మొత్తం మన మసాలా పట్టాలని చెప్పి అలా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి, కింద మాడకుండా నీట్గా అయితే కుక్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి వాటర్ వేసుకుంటాం మనం. దీనివల్ల మనకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. సో వేసుకొని ఇది కూడా బాగా ఉడికించేసుకోవాలండి. దీంట్లో కూడా ఎంత ఉడికించాలంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ ఘీ ఏదైతే వేసామో మనం అది మొత్తం బాగా ఉడికి పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, మీకు అంచుల్లో కనిపిస్తుందో లేదో, ఇక్కడైతే పొగకి సెగకి నాకు కెమెరాకి అడ్డు తీసిందనమాట. అందుకని చెప్పి నాకు కనిపించలేదు. అందుకని చెప్పి మీరు ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేలాగా చేసుకున్న తర్వాతే నీళ్లు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నానండి రైస్. 1/2 కిలో అంటే నా దగ్గర ఉన్న కప్స్తో 5 కప్స్ వచ్చిందనమాట. చిట్టి ముత్యాల రైస్కి సేమ్ మన బాస్మతి రైస్కి ఎట్లా వేసుకుంటామో 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం కదా, ఆ విధంగా. సో ఇక్కడ నేను తీసుకున్న 5 కప్స్కి 7.5 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను. అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ చిట్టి ముత్యాల రైస్ని తమిళనాడులో సీరగ సాంబార్ రైస్ అని, జీరగ సాంబార్ రైస్ అని కూడా అంటారు. రెండు ఒకటే, తేడా ఏం లేదు. పేరుని చూసి మోసపోకండి. అది మన పూర్వకాలంలో రాజులు కూడా ఈ విధంగా జీరగ సాంబార్ రైస్, చిట్టి ముత్యాల రైస్ తినేవాళ్ళంట. ఇప్పటికీ మన గోదావరి జిల్లాల్లో వెళ్ళామంటే ఇప్పటికీ తింటూ ఉంటారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, నీళ్ళు కూడా బాగా ఉడికిపోయి ఆయిల్ ఘీ బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం మనం. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనకి ఉప్పు ఎంత కావాలో వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఉప్పు అనేది కొంచెం ఉప్పగా వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ వేసుకున్న తర్వాత అప్పుడు మనకి కొంచెం తగ్గిపోతుంది. అందుకని చెప్పి కొంచెం ఉప్పగా వేసుకున్నామంటే సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అరచెక్క నిమ్మరసం వేసేసుకొని బాగా పిండేసుకోవాలి. చూస్తున్నారా ఆయిల్కి బయటికి ఎలా వచ్చిందో పైకి. ఇదైతే చాలా బాగా ఉండిందండి అరోమా. నేను చేసేటప్పుడైతే అస్సలు ఆకలిగా భరించలేకపోయాను, అంత బాగా ఉండింది ఇది. ఓకేనా? ఇప్పుడైతే చిట్టి ముత్యాల రైస్ అండి ఇది నేను 1/2 అవర్ పాటు వాటర్లో నానబెట్టుకున్నాను నేను చేసేదానికి ముందరే. అందుకని చెప్పి ఈ విధంగా నేను 5 కప్స్ ఆఫ్ రైస్కి 7.5 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. ఓమంతా కలిపేయకండి, కొంచెం అట్లా
మసాలా మొత్తం అన్ని చోట్ల పట్టేలాగా ఉండేలాగా రైస్కి అటు ఇటు కలిపేశారంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఉడుకుతుంది చూసారా, మంచి హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికిచ్చేసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. కానీ ఏ మాటకి ఆ మాట అండి, ఈ మధ్యకాలంలో అందరూ బాస్మతి బిర్యానీ తినేసి ఏదో అదే మంచి బిర్యానీ అనుకుంటున్నారు. కానీ చిట్టి ముత్యాల రెసిపీ ఒకసారి చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా. ఈ విధంగా 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోతుంది ఒక 70% వరకు. ఇంకో 30% ఉన్నప్పుడు ఈ విధంగా ఒక మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో మాత్రమే 20 మినిట్స్ పాటు అయితే దమ్ చేసుకోవాలండి. మీరు దమ్ చేసుకునే దానికి ఈ విధంగా వెయిట్ అయినా పెట్టుకోవచ్చు, లేదు మనం ట్రెడిషనల్గా యూజ్ చేసుకుంటాం కదా ఆటా పెట్టుకొని చుట్టూ, అట్లాగైనా చేసుకోవచ్చు. లేదు ఒక క్లాత్ కప్పేసి పైన వెయిట్ అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇదైతే మన ఇళ్ళలోకి కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి చపాతీ ఆట మైదా ఆట పెట్టాల్సినంత అవసరం అయితే లేదు. ఈ విధంగా వెయిట్ బాగా పెట్టేసానంటే కుక్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ 30 మినిట్స్ తీస్తున్నాను నేను, ఎలా ఉందో చూద్దాం. ఆహా, స్మెల్ అయితే అదిరిపోతుందండి. అసలు ఆ వాసనకి తినేయాలనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, చాలా చాలా బాగుంటుంది అనమాట తింటే. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి, చూస్తున్నారు కదా. మొత్తం అలా అంటే పడిపోతుంది అనమాట. మెతుకు మెతుకు సపరేట్గా ఉంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్ కూడా చాలా బాగా కుక్ అయింది. చికెన్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో, మీరు నమ్మరండి. చాలా అంటే చాలా మెత్తగా ఉండింది చికెన్ తింటూ ఉంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్లో ఉండి ఆ మసాలా ఏదైతే పేస్ట్ వేసామో ఆ మొత్తం ఫ్లేవరు ఇంట్లో చేసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. దీంట్లో ఎక్కడ కూడా మనం బయట వాడేవేవి చేయలేదు. మొత్తం మనం ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అన్ని చోట్ల జీరగ సాంబార్ రైస్, అదేవిధంగా చిట్టి ముత్యాల రైస్ అంటాం కదా, అన్ని చోట్ల దొరకదు. నాకైతే సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నింది. చెప్పించాలే పక్కలేరా నేను తింటాను ఇంకా. ఓకే ఓకే బాబాయ్, మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. ఓకే వ్యూవర్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా, బాయ్ బాయ్.